వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని కాపాడండి అంటూ పోలీసుల్ని ఆశ్రయించాడు యూపీకి చెందిన స్క్రాప్ వ్యాపారి సుశీల్ చౌదరి. శ్రీకాళహస్తి కేంద్రంలో గత 8 ఏళ్లుగా స్క్రాప్ వ్యాపారం చేస్తున్న ఈ వ్యాపారిని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బెదిరించాడని ఆరోపించారు. బిజినెస్ బంద్ చేయాలని, లేదంటే నెలకు 50 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి వరకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడని బాధితుడు పేర్కొన్నాడు. ఎమ్మెల్యే మనిషి హేమాచి అనుచరులు తన ఫోన్ లాక్కొని కొట్టారని వాపోయాడు. తనకు ఏం జరిగినా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హేమాచిదే బాధ్యతని తెలిపాడు బాధితుడు సుశీల్ చౌదరి. Last July month, I got call from local MLA Sudhir Reddy sir. He called me in my number. He told me, you don't do here any business. You want to do business, must you want to pay me some money. Last June లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సుధీర్ నాకు కాల్ చేశారు. సుధీర్ రెడ్డి గారు ఇక్కడ మీరు ఏ బిజినెస్లు చేయకూడదు అని నన్ను బెదిరించడం జరిగింది. I go meet here, but they demand me every month you pay to 50 lakh to 1 crore per month. But I know that much I am not earning, so I am not ready to pay. ప్రతి నెల నాకు 50 లక్షలు కానీ ₹1 కోటి కానీ నాకు ఇనాంగా పంపించమని ఆయన నన్ను డిమాండ్ చేశాడు. కానీ ప్రస్తుతానికి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, సాక్షాత్తు స్క్రాప్ వ్యాపారి మాట్లాడడం మనం చూస్తున్నాం. 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు తనకు కప్పం కట్టాలంటూ కూడా సుధీర్ రెడ్డి బెదిరించాడంటూ కూడా చెప్తూ ఉన్నారు చౌదరి. దీనికి సంబంధించి కూడా మనము క్లియర్గా వీడియో కూడా చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి మూర్తి? సిద్ధు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఉండేటువంటి యొక్క స్క్రాప్ వ్యాపారం కూడా వదలటం లేదనడానికి ఈ యొక్క సంఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తూ ఉంది. ఏదైతే శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలకు సంబంధించి స్క్రాప్ వ్యాపారం చేసుకునేటువంటి యూపీ నుంచి ఏదైతే గజియార్ డిస్టిక్కి సంబంధించినటువంటి ఈ చౌదరి గత 8 ఏళ్లుగా ఈ యొక్క ప్రాంతంలో ఉంటూ తన యొక్క స్క్రాప్ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు ఏదైతే హిమాచి ఆయనతో పాటు ఈయన కూడా ఫోన్ చేసి తనకు సంబంధించి నెలకు 50 లక్షల నుంచి ₹1 కోటి ఇస్తేనే తన యొక్క వ్యాపారం చేసుకోవాలి, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ బెదిరింపులకు పాల్పడటం, ఆయన సెల్ ఫోన్ లాక్కుని హైదరాబాద్కు పిలిపించుకుని మరీ వార్నింగ్ ఇవ్వటం, తన యొక్క ఆవేదన అంతా కూడా యొక్క మీడియా ముందుకు వెళ్ళగొట్టడం జరిగింది. ప్రధానంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ఏర్పేడు, ఇటు శ్రీకాళహస్తి, ఇటు రేణిగుంట మండల పరిధిలో ఏదైతే ఉన్నటువంటి కొన్ని పరిశ్రమలకు సంబంధించి స్క్రాప్ వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నటువంటి ఈ యొక్క చౌదరికి సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ కూడా ఎక్కడికక్కడే నిలిపివేయాలి, తనకు కప్పం కడితేనే ఏదైతే 50 లక్షల నుంచి ₹1 కోటి ఇస్తేనే ఈ యొక్క వ్యాపారం చేసుకోవాలి, లేదంటే ఇబ్బంది పడతామంటూ తన యొక్క హెచ్చరికలు జారీ చేయడంతో ఆయన ప్రాణభయంతో ఏర్పేడు, ఇటు శ్రీకాళహస్తి, ఇటు రేణిగుంట పోలీసులు కూడా ఆశ్రయించారు. వాళ్ళు ఎక్కడా కూడా పోలీసులు ఈ కేసును పట్టించుకోకపోవడంతో తనకు మీడియా ముందుకు వచ్చి తన యొక్క ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కేవలం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నుంచి ఆయన అనుచరుడు హిమాచి నుంచి కూడా తనకు ప్రాణహాని ముప్పు ఉంది, తనకు రక్షణ కల్పించాలంటూ ఇటు హోమ్ మినిస్టర్కు, ఇటు డిప్యూటీ సీఎంకు, తిరుపతి జిల్లాకు సంబంధించిన ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే బొజ్జల సుధీర్ రెడ్డి చుట్టుపక్కల పారిశ్రామికవేత్తలను ఏ విధంగా బెదిరిస్తున్నారో, వాళ్ళు ఎవరైతే ముందుకు రాలేనటువంటి పరిస్థితి, ఒక స్క్రాప్ వ్యాపారి తన యొక్క ఆవేదనను మీడియా ముందు వెళ్ళగొట్టడంతో సంచలనంగా మారింది. సిద్ధు.